హలో గైస్, వెల్కమ్ టు ఫిలిం కార్నర్. సో బాహుబలి ద ఎటర్నల్ వార్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలింని మన బాహుబలి ఎపిక్తో పాటు అటాచ్ చేశారు కదా. ఆ ట్రైలర్ అఫీషియల్గా యూట్యూబ్లో వచ్చేసింది. సో చూద్దాం ఒకసారి ఎలా ఉంది అంటే. బాహుబలి ప్రాణం పోసి పెంచుకున్న నా బిడ్డ తన కోసం ఆ పరమశివుడు రాసిన గమ్యమేంటో అప్పుడు నాకు తెలియలేదు. తన మరణం ఒక ముగింపు కాదు, ఓ మహాకార్యానికి ప్రారంభం. తన గమ్యం యుద్ధం, భూత వర్తమాన భవిష్యత్ కాలాలని శాసించి దేవాసుర సంగ్రామం. తప్పుకో విశాసుర, బాహుబలికి శిక్ష తప్పదు. సోదరా ఇంద్ర, నీకు బాహుబలి కావాలంటే నన్ను గెలిచి తీసుకో. నీ బాహుబలిని ఎవరు కాపాడతారు ఇప్పుడు? జై మహాకాల! అదే ప్రశ్న ఇంద్ర, ఇప్పుడు నిన్నెవరు కాపాడతారా అని. ఈ 14 లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో. ఆ శక్తి పేరి సో మొత్తానికి రామకృష్ణ గారే డబ్బింగ్ ఇచ్చారని అర్థమవుతుంది. లుక్స్ క్రేజీ, చాలా అంటే చాలా బాగుంది. సో యాక్చువల్లీ ఇలాంటి లుక్లో ఉన్న ఒక సిరీస్ ఉంది నెట్ఫ్లిక్స్లో, ఆర్కేన్ అని. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. సీజన్ అయితే క్రేజీ ఉంటుంది. సీజన్ 2 నాకు అంత ఎక్కలేదు, కానీ సీజన్ 1 అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అది చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సేమ్ ఆ లుక్లోనే ఉంది ఇది కూడా. అండ్ ఏ విఎఫ్ఎక్స్ కంపెనీ చేసిందో తెలియదు, కానీ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. నిజంగా ఎఫెక్ట్స్ నుంచి, తర్వాత యానిమేషన్ దగ్గర నుంచి, టెక్స్చర్స్ దగ్గర నుంచి క్రేజీగా చేశారు. చాలా చాలా అంటే చాలా బాగుంది. అంటే అంత 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 క్లీన్ యానిమేషన్ చాలా ప్రొఫెషనల్సే చేయగలరు. లేకపోతే యానిమేషన్ అంత బాగా రాదు. దీంట్లో అయితే యానిమేషన్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. క్రేజీ యాక్షన్ సీక్వెన్సెస్ యాక్చువల్లీ. సో ఇదే కనుక ఫుల్ మూవీలో వాళ్ళు అలానే సీక్వెన్సెస్ పట్టుకొని వెళ్ళారు అంటే అంతే, మాటలు లేవు, కొట్టేస్తారు మళ్ళీ. సో ఆల్మోస్ట్ 110 crores పెడుతున్నారంట. 110 crores బాగుంటుందని అనుకుంటా. ట్రైలర్ అయితే బాగుంది, ఫిలిం కూడా బాగుండేది అంతే. సో మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. టీజర్ కానీ ట్రైలర్ కానీ మళ్ళీ వదులుతారు, అప్పుడు మాట్లాడుకుందాం. సో ఆ వర్క్ని అలానే మెయింటైన్ చేశారా లేదా ఏంటి, సో ఎలా ఉండబోతుంది అని. సో అంతే. సో బాయ్ బాయ్.